పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పట్టణంలోని శ్రీపాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. శానిటేషన్ సిబ్బందికి దుస్తులను పంపిణీ చేశారు. మందని బస్టాండ్లో యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. 10 మందికి మేలు చేస్తే 10 తరాలు గుర్తుకు ఉంచుకోవాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శ్రీపాదరావు ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించిన గొప్ప మహానీయుడని కొనియాడారు. కార్యకర్తలు, నాయకుల ప్రేమ అభిమానాలే స్ఫూర్తి అన్నారు. శ్రీపాదరావు స్ఫూర్తితో కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభాపతిగా ఉన్న ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన మహనీయులు, ఈ ప్రాంతానికి వన్నె తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయులు శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారి అభిమానులు వారికి గొప్పగా నివాళులు పలుకుతూ ఇన్ని సంవత్సరాలు వారు మా మధ్యలో లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారి స్మృతులను, వారు ఈ ప్రాంతానికి సేవలు అందించిన అనేక అంశాలను గుర్తు చేసుకుంటూ ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపిన ఆ మహనీయుని స్మరిస్తూ నివాళులు పలకడం అనేది మాకు పెద్ద స్ఫూర్తిదాయకం. ఎందుకంటే రాజకీయంలో వారు చనిపోయిన తర్వాత, మేము వచ్చిన తర్వాత ఆ కార్యకర్తలు, నాయకులు అందిస్తూ ఉన్న స్ఫూర్తి, ఆ మోటివేషన్ 10 మందికి మేలు చేస్తే 10 తరాలుగా గుర్తుపెట్టుకునే అంశాన్ని వారు ఎల్లప్పుడూ కూడా జయంతి సందర్భంలో, అదేవిధంగా వర్ధంతి సందర్భంలో అదే ప్రేమాభిమానంతో మా కార్యకర్తలు, నాయకులు, వారి శ్రేయోభిలాషులు కూడా వారికి నివాళులు పలికి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆలోచన